మూలము నీవేనయా శివా, మూలము నీవేనయా శివా, మూలము నీవేనయా శివా, మూలము నీవేనయా శివా, ఆది దైవము నీవయ్యా, ఆది దైవము నీవయ్యా, నామము రూపము గుణములు లేని, నామము రూపము గుణములు లేని, ఆత్మజ్యోతివి నీవు శివా, ఆత్మజ్యోతివి నీవు శివా. ఎవరయ్యా నీకు సాటెవరయ్యా, ఎవరయ్యా నీకు సాటెవరయ్యా, ఈ భూమిలోనైనా ఆ దివిలోనైనా, ఈ భూమిలోనైనా ఆ దివిలోనైనా, ఈ భూమిలోనైనా ఆ దివిలోనైనా, ఈ భూమిలోనైనా ఆ దివిలోనైనా, లేరురా 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 లేరురా, సాటెవ్వరు నీకు లేరురా. మహర్షి ఏమన్నాడు? తేన తెక్తేన భుంజీత అన్నాడు. నువ్వు అనుభవించకుండా మాట్లాడమాక. అనుభవించకుండా మాట్లాడేది నీవు ఎంగిలి మాటలు మాత్రమే, అనుభవించి మాట్లాడేది నిజమైన సత్య మాటలు అన్నది సత్యం. చూడండి, 4 శాస్త్రాలు చదివితే ఎవడైనా మాట్లాడతాడు. వాట్ యు ఆర్ స్పీకింగ్, ఎంగిలి మాటలే నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. నీ మాటలంటే ఏమైనా ఉన్నాయా? దేర్ ఇస్ 0 లెవెల్. నీ మాటలంటే ఏమీ లేవే. నువ్వన్నీ కాపీ కొడుతూ ఉన్నావు, నువ్వన్నీ పుస్తకాలు చదివి చెప్తూ ఉన్నావు. వేర్ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? నీ అనుభవం ఏమిటి? నీ అనుభూతి ఏమిటి? ఎక్స్పీరియన్స్ 0, అనుభూతి 0. చూసారా? వీళ్ళని అజ్ఞానులు అంటారు. వీళ్ళు జ్ఞానులు కాదు, పరమాజ్ఞానులు. కాబట్టి ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి అని అంటే, సాధన సంపత్తితో అనుభవంతో గ్రహించాలి. అందుకే స్వామి ఏమన్నారు? జ్ఞాన విజ్ఞానమేవచ, జ్ఞానము విజ్ఞానము. అది శ్రవణ మనన నిధ్యాస. అది శ్రవణ మననం అంటే జ్ఞానము, నిధిధ్యాస అంటే విజ్ఞానము అని మనం అర్థం చేసుకున్నాం. కాబట్టి ఎవరిని ఎవరు ఆరాధిస్తూ ఉంటారో వాళ్ళు ఆ విధంగా చూస్తూ ఉంటారు. దీన్నే బ్రహ్మాకార వృత్తి అని అంటారు. అంటే మనలో ఉన్నటువంటి సత్యస్వరూపము ఏం జరిగింది? మరుగున పడింది. ఈ జ్ఞాన నేత్రాలతో దాన్ని మనం చూడలేము. ఏం చేయాలి? ఇదిగో నీవు పవిత్రతను, తపస్సును డెవలప్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, నువ్వు ఏ దైవాన్ని ఆరాధిస్తూ ఉంటావో ఆ దైవం నీకు గోచరిస్తూ ఉంటాడు. ఈ రకంగా 5వ శ్లోకంలో మనం ఏం తెలుసుకున్నామంటే, సర్వ వేదాల సారము, సర్వ ఉపనిషత్తుల సారము. ఇంకా నీవు కష్టపడి 1180 ఉపనిషత్తులు చదివి తెలుసుకోవాల్సిన విషయం ఏమిటయ్యా అని అంటే, ఇదిగో జ్ఞాన విజ్ఞానమేవచ, బ్రహ్మానికి సంబంధించినటువంటి జ్ఞానము, అనుభూతి జ్ఞానము నీవు పొందాలి. స్వభావతః ప్రతి జీవి కూడా ఆత్మస్వరూపమే, నిరాకార స్వరూపమే.
సర్వవ్యాపకుడే అన్నటువంటి సత్యాన్ని ఆవిష్కరింపజేశారు దత్త భగవానుడు. ఇక నెక్స్ట్ మంత్రము చెబుతూ ఉన్నారు. యో వై సర్వాత్మకో దేవో సర్వాత్మకో దేవో నిష్కలో గగనోపమః ఉపమా స్వభావ నిర్మలః శుద్ధః స ఏవాహం న సంశయః. దిస్ ఈస్ ద 6th శ్లోక, 6వ శ్లోకం. 6వ శ్లోకములో దత్త భగవానుడు చెబుతూ ఉన్నాడు అహమేకో. అక్కడ అహమాత్మ నిరాకార అన్నాడు. ఇక్కడ స్వామి చెప్తున్నారు యో వై సర్వాత్మకో దేవో. యో వై సర్వాత్మకో దేవో. ఏ భగవంతుడైతే సమస్త ప్రపంచానికి ఆత్మగా ప్రకాశిస్తూ ఉన్నాడు. యో వై సర్వాత్మక. ఏ దైవమైతే సర్వ అంటే సమస్త చరాచర ప్రపంచానికి, రాళ్ళు రప్పలు కొండలు గుట్టలు సకల ప్రాణులు సకల జీవులు సకల దేవతలు ఎవరైతే ఉన్నారో ఈ సమస్త చరాచర ప్రపంచానికి ఆత్మనః అంటే ఆత్మగా ఏ విధంగా ఉన్నాడు? దేవో అంటే ప్రకాశిస్తూ ఉన్నాడు. దేవః అని అంటే ప్రకాశించేవాడు అని అర్థం. యో వై సర్వాత్మకో దేవో నిష్కలో గగనోపమః స్వభావ నిర్మలః శుద్ధః స ఏవాహం న సంశయః. నాయన ఏ పరమాత్మ అయితే సర్వహృదయాల్లో ప్రకాశిస్తూ కొలువై ఉన్నాడో మరి ఆ దేవుడు ఎవరో తెలుసునా? అతడు నేనే. అతడు ఎవరో కాదు, ఇదిగో సయేవ అహం, అతడు నేనే, నా సంశయ. ఇందులో నీకు ఎలాంటి సందేహమో ఇంకా అవసరం లేదు. మరి అతడు ఎలాంటి దేవుడు? నిష్కలో గగనోపమః. నిష్కలో అంటే నో పార్ట్స్, నో డివిజన్స్, నో రిలేషన్స్. దాన్ని నిష్కలహ అని అంటారు. చూడండి, ఈ యొక్క బ్రహ్మ విద్య ఎంతటి నిగూఢమైనటువంటిదంటే ఎంత నిగూఢమైనటువంటిది. కిం కర్మ కిం అకర్మ కవయోపి అత్ర మోహితాః అని శాస్త్రం చెప్పినట్లు కర్మ అంటే ఏమిటి అకర్మ అంటే ఏమిటి అనే విషయంలో మోహాన్ని చెందుతారు అని శాస్త్రం చెప్పినట్లు బ్రహ్మం విషయంలో కూడా ఎన్నో రకాలుగా మహా పండితులు విద్వాంసులు బోర్ల పడతా ఉంటారు. జీవుడే దేవుడు అన్నాయి మన ఉపనిషత్తులు. ఎక్కడ జీవుడు వేరు దేవుడు వేరు అని ఏ ఉపనిషత్తు చెప్పలే. ఏ సిద్ధ మహాగురువు కూడా సందేశం ఇవ్వలేదు. తర్జనా భర్జనలు వాదోపవాదాలు ఎక్కడొచ్చినాయి అంటే పండితుల దగ్గరనే వచ్చినాయి. ఉపనిషత్ వాంగ్మయంలో కానీ శాస్త్ర వాంగ్మయంలో కానీ సిద్ధగురుల విషయంలో కానీ దేర్ ఇస్ నో సెకండ్ థాట్, ఓన్లీ అద్వైతం. ఎక్కడ వచ్చినాయి ఇవన్నీ కూడా? ఇదిగో శాస్త్రాలు పట్టుకొని బుద్ధి జ్ఞానముతో వాదించి తర్కించి కుతర్కం చేసేటువంటి పండిత విద్వాంసుల సమూహములో బయలుదేరినాయి ఈ యొక్క విభిన్న సిద్ధాంతాలు. జీవుడే దేవుడు అన్నాడు ఆది శంకరాచార్యుల వారు. కాదు, జీవుడు వేరు దేవుడు వేరు అన్నాడు మధ్వాచార్యులు. కాదు,
జీవుడు వేరు దేవుడు వేరు కాదు, జీవుడే దేవుడు కాదు, నేను ఇంకోటి చెప్తా అన్నాడు రామానుజాచార్యులు. ఆయన ఏమన్నాడు, జీవుడు దేవుని యొక్క అంశ అన్నాడు ఆయన. ఇది విశిష్ట అద్వైతం. ద్వైతము, అద్వైతము, విశిష్ట అద్వైతం. జీవుడే దేవుడు అన్నది అద్వైతం. జీవుడు వేరు దేవుడు వేరండి. దిస్ ఇస్ ద్వైత. జీవుడు వేరు, దేవుడు వేరు. జీవుని యొక్క శక్తి ఎంత, పరమాత్మ యొక్క శక్తి ఎంత? జీవుని యొక్క గుణాలు ఏమిటి, పరమాత్మ యొక్క గుణాలు ఏమిటి? జీవుని యొక్క లెవెల్ ఏమిటి, పరమాత్మ యొక్క లెవెల్ ఏమిటి? జీవుడు దేవుడు ఏ విధంగా అవుతాడు అని జీవుడు పరబ్రహ్మం యొక్క అంశ అన్నాడు రామానుజాచార్యులు. ఇక్కడ రామానుజాచార్యులు అని అంటే వారికంటే ముందు ఎంతోమంది ఆచార్యులు ఉన్నారు. మధ్వాచార్యులు అన్నప్పుడు వారికంటే ముందు ఎంతోమంది ఆచార్యులు ఉన్నారు. కాబట్టి ద్వైతము, విశిష్ట అద్వైతము. జీవుడు వేరు దేవుడు వేరు. ద్వైతము, జీవుడు దేవుని యొక్క అంశ అన్నది విశిష్ట అద్వైతము. మరి దత్తుడు ఏం చెప్తున్నాడు? వాట్ ఎస్టాబ్లిష్డ్ బై ద దత్త. దత్త భగవానుడు దేన్ని ప్రతిపాదిస్తూ ఉన్నాడు అన్నప్పుడు ఇదిగో దత్త భగవానుడు 100% క్రిస్టల్ క్లియర్గా చెబుతూ ఉన్నాడు. ఏమని? ప్రతి జీవి కూడా శివుడే అన్నటువంటి అద్వైతాన్ని ప్రతిపాదించాడు దత్త భగవానుడు. ఇక్కడ ఇంకా మీకు క్లారిటీ లభిస్తూ ఉన్నది. ఏమని? యో వై సర్వాత్మకో దేవో నిష్కలో. ఇక్కడ ఉంది ముడి అంత. నిష్కలో ఏమిటి? నిష్కలో అంటే ఎలాంటి కళలు లేనటువంటి వాడు. ఏడు నిష్కలము అని అంటే నో పార్ట్స్. అది అందులో డివిజన్స్ లేవయ్యా. జీవుడు దేవుడు. అంశ అంటే ఏమిటి? ఇప్పుడు నేనున్నాను, భవాని ఉన్నది. భవాని ఎలా వచ్చింది? నా వల్ల వచ్చింది. కాబట్టి రమణానంద స్వామి యొక్క అంశ భవాని అన్నప్పుడు వాట్ ఈస్ దట్ మీనింగ్? కాబట్టి భవాని ఇస్ నథింగ్ బట్ రమణానంద స్వామి అంటారా? రమణానంద స్వామి యొక్క కొన్ని గుణాలతో, కొన్ని శక్తులతో ఉన్నటువంటి ఒక అమ్మాయి అని అంటారా? అన్నప్పుడు ఇక్కడనే చూసారా, బుద్ధిపరంగా ఆలోచించినప్పుడు ఏమనిపిస్తుందంటే అంశ అనిపిస్తుంది. రమణానంద మహర్షి వలన భవాని పుట్టింది. భవానికి మూలం ఎవరు? రమణానంద మహర్షి. మామిడి మొక్క వేస్తే మామిడి పండే వస్తుంది కానీ చింతకాయ వస్తుందా? బట్ బీజం ఎవరిది అన్నప్పుడు బీజము మహర్షిది. మరి బీజం మహర్షిది అయినప్పుడు మరి అమ్మాయి ఎవరు అన్నప్పుడు భవాని ఈజ్ నథింగ్ బట్ అదర్ ఫార్మ్ ఆఫ్ ద మహర్షి అని కొంతమంది వాదిస్తారు. ఇంకో వాదన ఏమిటి అంటే మహర్షి ఎట్లా అవుతుందయ్యా అన్నప్పుడు ఇదిగో కొన్ని కొన్ని క్వాలిటీస్ ఆ అమ్మాయికి వచ్చి ఉండవచ్చు. నేను బాగా పాటలు పాడతాను, ఆ అమ్మాయి కూడా పాటలు పాడుతుంది, కానీ నాలాగా పాడుతుందా అన్నప్పుడు క్వశ్చన్ మార్క్. దెర్ ఇస్ అ డిఫరెన్స్. నా కలరు ఆ అమ్మాయికి రావచ్చు, కానీ నాకంటే ఎర్రగా ఉంది. మరి అక్కడ అద్వైతం ఎలా వస్తుంది? రాదు. చూసారా? అంటే ఈ పండితులు ఏం చేస్తారంటే చూడండి, జీవుణ్ణి దేవుడు అంటున్నారు. జీవుడు ఎలా అవుతాడంటే దేవుడు వాడు పనికిమాలిన వాళ్ళ ఉన్నాడు. వానికి అన్ని రుగ్మతలు, అవగుణాలు, నీచ గుణాలు. ఇలాంటి వాడు దేవుడు ఎలా అవుతాడండి? అసలు దేవుడు అంటే ఎవడండి? ఇట్లా మాట్లాడతారు. ఇక్కడ
స్వరూపతః అంటే మూలంగా తీసుకున్నప్పుడు. ఇప్పుడు చూడండి, ఆంజనేయ స్వామి ఉన్నాడు. శాస్త్రం ఏం చెప్తుంది? రుద్ర అంశ అంటుంది. రుద్ర అంశ అంటే అర్థం ఏమిటి? ఆంజనేయ స్వామి ఈజ్ నాట్ ద రుద్ర. రుద్రుని యొక్క అంశ అన్నప్పుడు రుద్రునికి ఎంతో పవర్స్ ఉంటే ఆ పవర్స్లో కొన్ని పవర్స్ ఆంజనేయ స్వామికి ఉంటాయి. కాబట్టి ఆంజనేయ స్వామి రుద్రుని అంశ అన్నప్పుడు కొన్ని శక్తులు మాత్రమే ఆంజనేయ స్వామికి ఉన్నాయి. ఆంజనేయ స్వామి సాక్షాత్ రుద్రుడు కాదు అనేది కాన్సెప్ట్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ప్రతి జీవి కూడా ఎవరు అన్నప్పుడు ఇదిగో స్వరూపానికి వెళ్ళాలి. అది స్వరూపానికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే దేహము, గుణాలు, సంస్కారాలు, వాసనలు. నా గుణాలు నావే, ఆ అమ్మాయి గుణాలు ఆ అమ్మాయివే. నా స్వభావం నాదే, ఆ అమ్మాయి స్వభావం ఆ అమ్మాయిది. ఎలా మ్యాచ్ అవుతుంది అది? నా టేస్ట్ నాదే, ఆ అమ్మాయి టేస్ట్ ఆ అమ్మాయిది. చూసారా? దేర్ ఈస్ అ డిఫరెన్స్ ఇన్ క్యారెక్టర్స్, క్వాలిటీస్. నువ్వు గుణాలు తీసుకున్నా, స్వభావాన్ని తీసుకున్నా అక్కడ కూడా మార్పులు ఉన్నాయి, ఒకేలా లేవు. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ప్రతి జీవుడు కూడా స్వరూపతః ఎవరు అని అంటే సాక్షాత్తు పరబ్రహ్మము. శాస్త్రం ఏం చెప్తుంది? తత్వమసి, తత్ త్వము అసి. ఆ బ్రహ్మానివి నీవై ఉన్నావు. ఒకవేళ కనుక జీవుడే కనుక దేవుడు కాకపోతే ఆ మాట ఎందుకు అనాలి శాస్త్రం? అయమాత్మా బ్రహ్మ. చూసారా? ఇది అనుభూతి వాక్యం. మనకు 4 వాక్యాలు ఉన్నాయి, వాటిని మహావాక్యాలు అంటారు. ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ, అహం బ్రహ్మస్మి. తత్వమసి అన్నది సందేశాత్మకం. సర్వశాస్త్రాలు, మహర్షులు చెబుతూ ఉన్నారు, ఏ జీవా నీవు సాక్షాత్తు పరబ్రహ్మానివి. తత్ త్వము అసి, ఆ పరబ్రహ్మానివి నీవు అయి ఉన్నావు. మాయా మోహాల్లో పడి నీవు నలిగిపోతూ ఉన్నావు, పనికి మానవాడు అనుకుంటున్నావు. నువ్వు పనికి మానవాడివి కాదు, సాక్షాత్తు పరమేశ్వరుడివి అనే విషయము శాస్త్రాలు చెప్పాయి. తత్వమసి, అహం బ్రహ్మస్మి. చూసారా? అహం బ్రహ్మస్మి, నేనే ఆ భగవంతుడిని. ఇది అనుభూతి వాక్యం. తత్వమసి సందేశాత్మక వాక్యం. అహం బ్రహ్మస్మి, అయం ఆత్మా బ్రహ్మ. చూసారా? అయం ఆత్మ బ్రహ్మ. ఈ ఆత్మ పరబ్రహ్మ స్వరూపము. ఏ ఆత్మ? నా ఆత్మ. కాబట్టి ద్వైతము, విశిష్టాద్వైతం అనేవి కొంత వరకే అవి చెప్పాయి, కొన్ని లెవెల్స్లో వెళ్ళాయి. అవన్నీ కూడా దేని మీద ఆధారపడ్డాయంటే ఇదిగో బుద్ధి మీద ఆధారపడ్డాయి. బుద్ధికి అతీతంగా ఆది శంకర్లు ప్రతిపాదించినటువంటి అద్వైతమే సత్యము అన్నది 100% వాస్తవం. సుఖమును కలిగించే కైవల్య రూపము, సుఖమును కలిగించే కైవల్య రూపము, నవ్వులు చెందించే చిదానంద రూపము, నవ్వులు చిందించే చిదానంద రూపము, సుఖమును కలిగించే కైవల్య రూపము, సుఖమును కలిగించే కైవల్య రూపము, నవ్వులు
స్వరూపము సిద్ధులు కలిగించే సిద్ధ స్వరూపము సిద్ధులు కలిగించే సిద్ధ స్వరూపము సిద్ధులు కలిగించే సిద్ధ స్వరూపము మాయను తొలగించే శివానంద రూపము మాయను తొలగించే శివానంద రూపము మాయను తొలగించే శివానంద రూపము మాయను తొలగించే శివానంద రూపము సాయి హర శివ సాయి హర సాయి హర శివ సాయి హర సాయి హర శిరిడి సాయి హర సాయి హర శిరిడి సాయి హర సాయి నీ రూపము సాయి నీ రూపము పరమ సుఖదాయకం పరమ సుఖదాయకం శరణం 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 నీ పాదాలే శరణము నీ పాదాలే శరణము శరణం సాయి దేవా శరణం సాయి దేవా శరణం దత్త స్వామి శరణం దత్త స్వామి దత్త సాయి సేవ దత్త సాయి దత్త సాయి శివ దత్త సాయి దత్త సాయి శిరిడి దత్త సాయి దత్త సాయి శిరిడి దత్త సాయి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజు की जय दत्त स्वामी की जय परम शिवनि की जय ఎవరయ్యా నీకు సాటెవరయ్యా ఎవరయ్యా నీకు సాటెవరయ్యా ఈ భూమిలోనైనా ఆ దివిలోనైనా ఈ భూమిలోనైనా ఆ దివిలోనైనా ఈ భూమిలోనైనా ఆ దివిలోనైనా ఈ భూమిలోనైనా ఆ దివిలోనైనా లేరురా 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 సాటెవ్వరు నీకు లేరురా సాటెవ్వరు నీకు లేరురా సాయి దేవా శిరిడి దేవా సాయి దేవా శిరిడి దేవా థకిట థకిట తోం ధికిట ధికిట తోం థకిట థకిట తోం ధికిట ధికిట తోం దసాదప పదపమ మప మరే రిమారిస దసదప